వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్కారం. కార్తీక పురాణం 3వ రోజు శ్రవణంలోకి వచ్చాం. అయితే ఈ రోజున తృతీయ కదా, కానీ నాగుల చవితి ఈ రోజునే చేసుకోవాలని తెలుస్తోంది. అయితే 10 గంటల తర్వాత చవితి పూజలు చేసుకోవాలని చెప్తున్నారు. రేపొద్దున అంటే 4వ రోజు ఉదయంతో మనకి చవితి వెళ్ళిపోతుంది. కొన్ని పర్వదినాలకి సూర్యోదయంతో నియమం లేదు, ఇది ఉండటమే ముఖ్యం అన్నమాట. కాబట్టి 3వ రోజునే మనం నాగుల చవితి పండుగని చేసేసుకోవాలి. పుట్టలో పాలు పోయటం లాంటి సాంప్రదాయం ఉన్నవారు ఈ రోజున పగలు వెళ్ళి పొద్దునే వెళ్ళి పుట్టకో లేకపోతే దేవాలయానికి వెళ్ళి లేకపోతే ఇంట్లో ఒక కలుగును ఏర్పరచుకుని నాగారాధన జరుపుకోవచ్చు. అయితే మనం పారాయణలోకి వద్దాం. జనక మహారాజా, కార్తీక మాసం మాసాలన్నిట్లలోకి చాలా గొప్పది. ఈ మాసంలో శాస్త్రం చేయమని చెప్పిన స్నాన దాన ఉపవాస వ్రతాదులను చేయని వారు అనేక నీచమైన జన్మలను ఎత్తుతారు. కనీసం కార్తీక పౌర్ణమి నాడైనా స్నానదాన జపాదులను చేయటం ముక్తిప్రదం. ఈ విషయాన్ని తెలియజేసే ఒక కథ చెప్తాను, శ్రద్ధగా వినమని మహర్షి చెప్తున్నారు జనక రాజర్షికి. ఓ రాజర్షి, పూర్వం తత్వనిష్ఠుడనే సద్ధర్మాచార పరాయణుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన తీర్థయాత్రలు చేయాలనే కోరికతో బయలుదేరి సమస్త తీర్థాలలోనూ స్నానం, సంధ్యావందనాది విధులను ఆచరించేవాడు. అలా ప్రయాణిస్తున్నటువంటి తత్వనిష్ఠుడు గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు. ఆ తీర ప్రాంతంలోనే ఉన్నటువంటి ఎత్తైన మర్రి చెట్టు కొమ్మలలో నివసిస్తున్న 3 బ్రహ్మరాక్షసులు ఈ తత్వనిష్ఠుడిని చూశారు. నల్లని శరీరాలతో, నిప్పుకణాల్లాగా మండుతున్న కళ్ళతో, పదునైన గోళ్ళు, పొడవైన కూరలతో, నిక్కబొడుచుకున్నటువంటి వెంట్రుకలతో పరమ భయంకరంగా ఉన్నటువంటి ఆ 3 బ్రహ్మరాక్షసులు తన వైపుకే రావడం చూసిన తత్వనిష్ఠుడు భయంతో వణికిపోయాడు. దిక్కు తోదక శ్రీమన్నారాయణ్ణి తలుచుకున్నాడు. అంటే భయం వేసినప్పుడు దేవుడా దేవుడా అనుకుంటాం. ఏ స్తోత్రాల్లో శ్లోకాలు వచ్చిన వాళ్ళు అవి చదువుకుంటారు. ఇతను ఏం చేస్తున్నాడంటే విష్ణు సంబంధమైన ఎన్నో స్తోత్రాలని దేవాదిదేవా నన్ను రక్షించు అని గట్టిగా కంఠం ఉచ్చేశ్వరంతో ఇలా అంటున్నాడనమాట. శ్లోకాలు చెప్తున్నాడు. చెప్పేసరికల్లా ఇగో నిన్ను ఆర్తితో ప్రార్థించినటువంటి గజేంద్రుణ్ణి, ద్రౌపదిని, ప్రహ్లాదుణ్ణి కాపాడినటువంటి దయాసముద్రుడి వినువు, నిన్నే శరణు వేడాను, నన్ను రక్షించుమని దామోదరుణ్ణి పదే పదే పిలుస్తూ స్తోత్రాలు గట్టిగా ఉచ్చేశ్వరంతో చదువుతూ పరిగెడుతున్నాడట. తత్వనిష్ఠుడు చేస్తున్నటువంటి హరినామస్మరణ విన్న బ్రహ్మరాక్షసులు అతని మీదకి పరుగులు తీయటం మానేరు. అంటే ఉరకబోయారు, ఊరుకు మానేరనమాట. మానేరు. వాళ్ళ 3కి జ్ఞానోదయం అయింది. అంటే హరినామస్మరణ చెవిన పడేసరికల్లా 3కి జ్ఞానోదయం అయిందట. ఇప్పటి వరకు తాము చేసినటువంటి చెడ్డ పనులను తలుచుకుని దుఃఖిస్తూ తత్వనిష్ఠుడితో, ఓ మహానుభావ, నేను చూడడం వలన, నువ్వు చేసిన శ్రీహరినామాలని వినడం వల్ల మా పాపాలు హరించుకుపోయి మాకు కనువిప్పు కలిగింది. మేము నీకు ఏ విధమైన అపకారము చేయము, ఆగు నిలుమని ఆయన వెనకాల పడ్డారు. అంతకుముందు చంపటానికి ఉద్యుక్తులుగా వెళ్ళే వాళ్ళు వేరు, విరుచుకు తినేద్దామనుకున్నారు. భయంతో, బాధతో, బెంగతో, ఆ తర్వాత మన జీవితం ఇలా అయిపోయిందేనన్న దిగులుతోటి మాట్లాడే వాళ్ళ వాక్యాలు వేరేగా ఉంటాయి కదా. ఆ వాక్యాలు విన్నటువంటి తత్వనిష్ఠుడు ఆగాడట. కొంచెం తేరుకుని స్థిమితపడ్డాడు. మీరెవరు? మీ మాటలు వింటుంటే మీరు మంచివాళ్ళు, బుద్ధిమంతులు అనిపిస్తుంది. మీకు సంబంధించిన వివరాలు చెప్పమన్నాడట. చెప్పమంటే ఈ 3 బ్రహ్మరాక్షసులు చెప్పారు, మేము రకరకాల పాపాలు చేసాం, నానా విధమైనటువంటి జన్మలు ఎత్తిన తర్వాత ఇలా బ్రహ్మరాక్షస జన్మ వచ్చింది. ఈ బ్రహ్మరాక్షస జన్మ ఏంటంటే వేదాలు చదువుకుని ఆచరించని వాళ్ళు, వేదవిహితమైన విద్యని నేర్చుకోని వాళ్ళు, నేర్చుకోవాల్సిన వాళ్ళు మానేసినా కూడా ఇలాంటిది వస్తుందని మనకి పురాణం తెలియజేస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే అప్పటిదాకా చేసినటువంటి పుణ్యపాప కార్యాలు ఏవి జ్ఞాపకం ఉండవు. మనుషులు, జంతువులు అన్న తేడా లేకుండా విరుచుకుని తినేస్తూ ఉంటారట. తిండి ప్రధానంగా ఉంటారు. ఏదైనా ఒక సమయంలో వాళ్ళకి శాప నివృత్తి జరిగే అవకాశం లభిస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇట్లా జ్ఞాపకం వచ్చిందనుకోండి, ఆ జన్మ నుంచి విముక్తి లభిస్తుంది. 3లో ఒకడు తత్వనిష్ఠుడితో చెప్పాడు, నేను ద్రావిడ దేశపు బ్రాహ్మణుణ్ణి, పండితుడినని అన్న గర్వంతో యుక్తాయుక్త విచక్షణాన్ని మర్చిపోయి అందరినీ అవమానించేవాడిని, దౌర్జన్యంగా ధనకనక వస్తువాహనాలని అపహరిస్తూ దుర్వ్యసనాలకి అలవాటు పడి భార్యాబిడ్డలను, ప్రజలను కూడా బాధించేవాడిని. ఒక రోజున ఒక విప్రుడు పట్టణానికి వెళ్ళి కార్తీక దామోదరుని పూజకి అవసరమైన వస్తువులు కొనుక్కుని తన గ్రామానికి తిరిగి వెళ్తూ మా ఇంట్లో బస చేశాడు. నేను అతన్ని అనేక విధాల నిందించి అతని వద్ద ఉన్నటువంటి సంభారాలని లాగేసుకున్నాను. అదే కాకుండా అతన్ని కొట్టి తిట్టి తరిమేశాను. ఆ విప్రుడు నన్ను కోపగించుకుని, ఓ దుర్మార్గుడా, చెడ్డగా బ్రతకటమే నిత్యమైనదని, సత్యమైనదని ప్రవర్తిస్తూ పూజా సంభారాలని కూడా ఆలోచించకుండా
నువ్వు నన్ను ఈ రకంగా ప్రవర్తించావు కాబట్టి నువ్వు బ్రహ్మరాక్షసుడిపై పడి ఉండమని విప్రుడు శపించాడు. విప్రుని పాదాల మీద పడి శాప విమోచనం కోసం ప్రార్థించాను. గోదావరి తీరాన మర్రి చెట్టు కొమ్మల్ని పట్టుకుని ఉన్న నిన్ను ఒక విప్రుడు అనుగ్రహించి ఉద్ధరిస్తాడని శాప విమోచనం చెప్పాడు. అతడు చెప్పిన మహనీయుడు నువ్వే కాబట్టి నన్ను అనుగ్రహించి ఈ శాపభార నుంచి నన్ను విముక్తిని చేయమని అడిగాడు. అంటే ఎవరిని నా తిట్టి కొట్టడంతో పాటుగా దైవ ద్రవ్యాన్ని అపహరించిన వాడికి బ్రహ్మరాక్షస జన్మ వస్తుందని కార్తీక పురాణం చెప్తోంది. పూజా సామాగ్రిని దొంగిలించకూడదు, దైవ సంబంధమైన ద్రవ్యాన్ని అపహరించకూడదు. అవి సహజంగా జరిగిపోతూ ఉంటాయండి. ఇలాంటి పొరపాట్లు మన వల్ల జరగకుండా చూసుకోవాలి. ఇంతలో రెండో బ్రాహ్మణుడు తత్వనిష్ఠుడి దగ్గరకు వచ్చి, మహానుభావ, నేను కూడా ద్రవిడ దేశస్తుండే, మందరం అనే గ్రామానికి గ్రామాధికారిగా ఉన్నాను. నేను అనేక మందిని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు ధనము దొంగిలించాను. అంటే ఎవరైనా అత్యవసరానికి తాకట్టు పెడితే ఆ వస్తువు నేను ఉంచేసుకునేవాడనమాట. 10 రూపాయలు వెనక్కి ఇచ్చావు, ఇవ్వకుండానో వడ్డీకి సరిపోయిందనో బెదిరించి వస్తువులు సంగ్రహించేసేవాడు. ఇలాంటిది ఇప్పుడు కూడా చాలామంది చేస్తూ ఉంటారు. నాకు తెలిసి ఎవ్వరికీ ఏనాడు పట్టెడన్నం పెట్టలేదు, పూచిక పుల్ల దానం చేయలేదు. ఎవరి పట్ల దయాదాక్షిణ్యము లేని వాడినే ప్రవర్తించిన కారణంగా నేను ఇలా బ్రహ్మరాక్షసుడిగా మారిపోయాను. ఎప్పుడైనా కూడా సంవత్సరం అంతా దానం చేయకపోయినా చెప్పబడిన పర్వదినాల్లో అయినా సరే ఖచ్చితంగా దానం చేస్తే ఇలాంటి దుర్వృత్తి రేపొద్దున ఏదైనా మనకి దుర్గతిలు అలాంటివి రాకుండా ఉంటాయి. మామూలు రోజులంతా ఎప్పుడు చేయము, కానీ ఈ పర్వదినాల్లో భోజనం పెట్టమని చెప్తారు. ఆ భోజన విధి, పితరులకి శ్రాద్ధ విధి, దానం చేయండి ఈ మాసంలో అని చెప్పినప్పుడు దాన విధి, స్నానం చేయాలి ఈ రోజులో అని చెప్పినట్లుగా స్నాన విధి కానీ అలాంటివైనా ఆచరిస్తే ఇలాంటి దుర్వ్యవసాయాలు, అనవసరమైన ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ పాప పంకెలంలోంచి నన్ను బయటపడేసి రక్షించమని తత్వనిష్ఠుడిని ప్రార్థించాడు. ఇక మూడో బ్రహ్మరాక్షసుడు ఏం చెప్పాడట, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నేను ఆంధ్రదేశం వాడిని, విష్ణువాలయాల్లో అర్చకుడిని. కానీ అర్చకుడికి ఉండవలసినటువంటి ఏ మంచి లక్షణము నాలో లేదు. నేను చేయకూడని అత్యాచారాలు ఎన్నో చేశాను. భక్తులను పీడించాను, స్త్రీలని అవమానించాను, బంధువర్గాన్ని దూషించాను. భగవంతునికి సంబంధించిన స్థిరచర ఆస్తులను వేశ్యలకు సమర్పించాను. భార్యాబిడ్డల మంచి చెడ్లను ఏమాత్రము పట్టించుకోలేదు. వారి పట్ల ఏనాడు శ్రద్ధ చూపలేదు. ఆలయంలో భగవంతునికి చేయవలసినటువంటి నిత్య నైమిత్తిక కార్యకలాపాలను, ఉత్సవాలను, ఆరాధనలను అశ్రద్ధతో నిర్లక్ష్యం చేశాను. ఇహలోకంలో అనుభవించే సంతోషాలు, సుఖభోగభాగ్యాలు, వాటి పట్ల నాకు గల వ్యామోహం ఏది శాశ్వతం కాదని నేను తెలుసుకోలేకపోయాను. ఆ కారణంగా నేను చేసిన దుష్కృత్యాలకు అంతే లేదు. కొంతకాలానికి క్రమంగా ప్రజలకు నా దురాగతాలు తెలిసాయి. వాళ్ళు ఆగ్రహానికి గురయ్యారు. నేను అన్యాయంగా సంపాదించినటువంటి సంపదలు కొన్ని తొలగిపోయాయి, కొన్ని తరిగిపోయాయి. ఊరివారు నన్ను తరిమి కొట్టారు. అడవుల వెంబడిబడి ఆకులు అలమలు తింటూ కాలం గడిపాను. కొంతకాలానికి ప్రాణాలు పోగొట్టుకున్నా. నరకానికి వెళ్ళి పడరాని పాట్లు పడ్డాను. ఆ తర్వాత ఎన్నో నీచమైన జన్మలు ఎత్తాను. చివరికి ఈ బ్రహ్మరాక్షస రూపాన్ని పొందాను. కనుక ఈ బాధల నుండి నన్ను రక్షించగలవాడివి నువ్వే. నిన్ను చూసి చూడగానే, నీ కంఠం వినేసరికి, హరినామస్మరణ చెవులు పడగానే నాకు గత జన్మలో చేసినటువంటి పాపాలు అన్నీ జ్ఞాపకం వచ్చినాయి. మమ్మల్ని బ్రహ్మరాక్షస జన్మల నుంచి విముక్తి ప్రసాదించు, మాకు ముక్తిని కల్పించమని పరిపరి విధాలా ఈ బ్రాహ్మణుడి తత్వనిష్ఠుడి కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడ్డారట ముగ్గురు బ్రహ్మరాక్షసులు. అయితే ఈయన ఏం చెప్పాడంటే, మీ జీవిత గాథలు, బాధలు తెలిసాయి. మీరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినప్పటికీ ప్రస్తుతం మీలో కలిగినటువంటి పశ్చాత్తాపం కారణంగా పరమ పునీతులైపోయారు. ఎవరికైనా సరే పశ్చాత్తాపం, ఈ పొరపాటు చేశాము ఇంకా చెయ్యకూడదు అనే భావానికి వస్తే పాపం పోతుంది కాదు, తగ్గిపోతుందన్నమాట. హరినామాన్ని వినగానే మీకు గత జన్మలు గుర్తుకొచ్చాయి. మీకు ఇక మీదటి రాక్షస జన్మలు కూడా తొలగిపోతాయి. ప్రస్తుతం జరుగుతున్నది కార్తీక మాసము. ఈ మాసంలో పవిత్రమైన జలాల్లో స్నానం చేసిన వాళ్ళకి పుణ్యగతులు లభిస్తాయనేది అక్షర సత్యం. కనుక మీరు కూడా నా వెంట రండి అని వాళ్ళని గోదావరి నదికి వెంబడి పెట్టుకుని తీసుకెళ్ళినట్టు, తీర ప్రాంతంలోనే కదా. ఇది చూడండి, వాళ్ళకి బుద్ధి లేదు. ఈ గోదావరి నది తీర ప్రాంతంలో ఉన్న మర్రి చెట్టు మీదే వాళ్ళు ఉన్నారు, కానీ ఆ నదిలోకి దిగుదామన్న ఆలోచన వాళ్ళ బుద్ధికి రాల. పరివాహక ప్రాంతాల్లో ఉన్న మనం చేయగలిగే మంచి మన పక్కనే ఉన్నా కూడా మన కర్మ పూర్తిగా నశిస్తే తప్ప మనకు ఆ మంచి బుద్ధి కలగదు. సద్బుద్ధులు ఎప్పుడు కలుగుతాయంటే, మనకి మంచి అవకాశం ఎప్పుడు లభిస్తుందంటే మన కర్మ నశించినప్పుడే. అది జరిగితేనే ఇది జరుగుతుంది.
మీరు కూడా నా వెంట రండని వాళ్ళని తీసుకుని గోదావరి నదికి తీసుకెళ్ళి వాళ్ళని కూడా పవిత్ర స్నానం చేయించాడు. అంటే సంకల్పం చెప్పి స్నానం చేయించాడనమాట. తాను కూడా భక్తి ప్రపత్తులతో నదీ స్నానం చేశాడు. దానివల్ల తనకి కలిగినంటే భక్తి ప్రపత్తులతోటి సంకల్పం చెప్పుకుని గోదావరిలో నదీ స్నానం చేసినందుకు ఆయనకి లభించినటువంటి పుణ్యాన్ని ఈ ముగ్గురు బ్రహ్మరాక్షసులకి ధారపోశాడు. ఇంత విపరీతమైన నేరాలు ఘోరాలు చేసి ఎన్నో పాపాలు చేసి పాపం మూటగట్టుకుని బ్రహ్మరాక్షసులైనటువంటి ముగ్గురికి ఒక సద్బ్రాహ్మణుడు సాకల్యంగా సంకల్పం చెప్పుకుని చేసిన ఒక్కరోజు స్నాన ఫలితమే ఆ కర్మల నుంచి తప్పుకునేందుకు అవకాశం ఇచ్చింది. అది మనం చేస్తే మనకు ఎలాంటి ఫలితం లభిస్తుంది? కాబట్టి తప్పకుండా కార్తీకంలో నదీ స్నానం చేయాలని పురాణం ప్రబోధిస్తుంది. ఆ క్షణంలోనే వారికి గల రాక్షస జన్మలు అంతమయ్యాయి. అంతరిక్షంలో నుంచి ఒక దివ్యమైన పుష్పక విమానం వచ్చి వాళ్ళ ముగ్గురిని ఎక్కించుకుని కైలాసానికి తీసుకెళ్ళింది. అంటే కార్తీకంలో మరణించిన వాళ్ళకి కైలాసం లభిస్తుందని పురాణ కథనం. ఈ విధంగా బ్రహ్మరాక్షసులు ముగ్గురు ముక్తిని పొందారు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనేటువంటి వ్యాస మహర్షి సూక్తిని ఈ కథ గుర్తు చేస్తోంది. దీంతో 3వ రోజు పారాయణ సమాప్తమైంది. రేపొద్దున మళ్ళీ 4వ రోజు పురాణ శ్రవణంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.